హలో ఎవ్రీవన్. అటుకులతో మనమైతే ఇవాళ పోహా చేసేసుకుందాం. చలో రండి చూసేద్దాం. అటుకులన్నీ డస్ట్ లేకుండా నీట్‌గా స్ట్రెయిన్ చేసుకొని, దాన్ని వాటర్‌లో నీట్‌గా వాష్ చేసుకొని, గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోండి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని అన్ని తాలింపు గింజలన్నీ వేసుకొని, అందులోనే కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా మంచి టేస్ట్ కోసం. తర్వాత దీంట్లో అయితే నిమ్మకాయ పిండుకోండి. టేస్ట్ పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. నేనైతే సెర్చ్ చేశా. అటుకులతో మనమైతే చాలా చేసుకోవచ్చు. కానీ అందులో బెస్ట్ అయితే పోహా చాలా బావుంటుంది. ఎప్పుడైనా టిఫిన్ సడెన్‌గా చేయాలనుకున్న పోహా అయితే తొందరగా అయిపోతుంది. చాలా బావుంటుంది. నేనైతే ఎక్కువ ఇదే చేస్తానన్నమాట మా ఇంట్లో. తర్వాత దీంట్లోనే మనకు కావాల్సిన ఇగ తాలింపంటే అన్నీ తెలుసు గదా! పసుపేసుకొని కొంచెం పసుపు తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పేసుకొని మనం ఇందాక అటుకులు కడుక్కున్నాం కదా! ఆ అటుకులన్నీ పొడి పొడిగా వేసుకోండి. వేసుకున్నాక అందులోనే ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని తర్వాత చూసుకోండి. ఎంత బావుందో! నాకైతే చాలా నచ్చింది. నేనైతే అప్పుడప్పుడు ఇదే చేస్తా. మాకైతే ఇదంటే చాలా ఇష్టం. ఓకే. బాయ్.